హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. యేసు వార్త వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? ఎన్నో అధ్యాయము? 6వ అధ్యాయం, 16వ అధ్యాయం. సరే, చివరిసారిగా దేవుడు నా ద్వారా పంచుకున్న వాక్యం భాగం ఏంటి? ఎవరింట్లో జరిగింది చివరిసారిగా కుటుంబ ప్రార్థన? 16వ అధ్యాయంలో చివరిసారిగా కుటుంబ ప్రార్థన ఎవరింట్లో జరిగింది? మేలుడు వాళ్ళ ఇంట్లోనా? మత్తయి సువార్త ఎవరింట్లో జరిగింది? జోసెఫ్ అన్న ఇంట్లో జరిగింది. అక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? మర్చిపోయినారా? అందుకే వరుసగా వింటూ రావాలి. వరుసగా వింటూ ఉంటే వస్తే మీరు గుర్తుపెట్టుకుంటారు. జోసెఫ్ అన్న ఇంట్లో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాలంటే యేసుక్రీస్తు గురించి నీవేమనుకుంటున్నావు అనే అంశం గురించి మాట్లాడినాడు. గుర్తొచ్చిందా? యేసుక్రీస్తు గురించి మీరేమనుకుంటున్నారు, నీవైతే ఏమనుకుంటున్నావు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. మీరేమనుకుంటున్నారు యేసుక్రీస్తు గురించి? ఎంతమంది విన్నారు ఆ రోజు వాక్యం? ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు? మర్చిపోయినారా? మర్చిపోతే ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో ఉంటుంది, ఛానల్లో ఉంటుంది, చూడాలి కదా. మీరు మర్చిపోతే వాక్యం మీలో ఉండకపోతే ఎలా ఫలిస్తుంది? మీరు ఎలా ఫలిస్తారు? వాక్యం వినాలి కదా. యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచి 2 మాటలు చెప్తారు. 2 క్వశ్చన్లు వాళ్ళు అడుగుతాడు. ఏమనంటే, అన్యజనులు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఒక మాట అడుగుతాడు. రెండోది, ఆ జనుల సంగతి పక్కన పెట్టండి, మీరు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అని 2వ క్వశ్చన్ అడుగుతారు. ఇప్పటికన్నా గుర్తొచ్చిందా? ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. 2వ క్వశ్చను, వాళ్ళ సంగతి పక్కన పెట్టి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనే అంశం అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు పేతురు ఒక ఆన్సర్ చెప్తాడు. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? అది గుర్తు రాకపోతే నెక్స్ట్ వచ్చే భాగం మీకు అర్థమే కాదు. అందుకే వరుస పాఠాన్ని వరుసగా ధ్యానిస్తూ ఉండాలి మీరు. అన్ని జనులు యేసుక్రీస్తు గురించి ఏమని చెప్పారంట? దేవుడు, ప్రవక్త, అద్భుతాలు చేసేవాడు అని చెప్పారంట. అప్పుడు యేసు ప్రభు ఉండుకొని, సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, వాళ్ళ ప్రవక్త అంటున్నారు, మోషే అంటున్నారు, ఏలియా అంటున్నారు, యోహాన్ అంటున్నారు కదా, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు నా శిష్యులు కదా, ఇన్ని రోజులు నన్ను వెంబడించినారు కదా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే వెంటనే పేతురు ఏమన్నాడు? సరే, అన్ని జనులకు దేవుళ్ళు దేవతలు ఉంటారా లేదా? ఉంటారా లేదా? ఇప్పుడు వాళ్ళ దేవుడు వాళ్ళ విగ్రహాన్ని చూపించి వీళ్ళు ఎవరు అంటే ఏమని చెప్తారు? వాళ్ళు ఏమని చెప్తారు? దేవుడు అని చెప్తారు. మీరు యేసుక్రీస్తు గురించి ఏమని చెప్తారు? యేసుక్రీస్తు అంటే ఎవరంటారు? ఏమంటారు? వాళ్ళకి మీకు తేడా ఉంది అనేది ఆ రోజు అంశం. అన్యజనులు వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలని దేవుడనే అంటారు. మీరు యేసుక్రీస్తుని దేవుడే అంటే వాళ్ళకు నీకు తేడా ఏముంది అనేది ఆ రోజు దేవుడు మాట్లాడినాడు. వాళ్ళు దేవుడే అన్నారు వాళ్ళ విగ్రహాలని, మీరు దేవుడే అన్నారు, మీకు వాళ్ళకి తేడా ఏముంది? తేడా ఉండాలి కదా. ఆ తేడానే పేతురు చెప్పినాడు ఆ రోజు. పేతురు సింపుల్గా దేవుడు అనలా. నేను ఎవరని మీరు అనుకుంటున్నారంటే మీరు దేవుడు ప్రభువా అని చెప్పాల పేతురు. అన్ని జనులు వాళ్ళు చెప్పినారంట మీరు దేవుడు అని, వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్తారంట దేవుడు అని. కానీ పేతురు అట్లా చెప్పలా, నువ్వు దేవుడు ప్రభు అని చెప్పలా. ఆ దేవుడి యొక్క డెఫినేషన్ ఏందో చెప్పాడు. యేసు ప్రభు ఎలాంటి దేవుడో చెప్పినాడు. ఎప్పుడైనా గుర్తొచ్చిందా? సింపుల్గా చెప్పేలా, మేము కూడా యేసు ప్రభు కూడా దేవుడే అని చెప్పేలా. యేసు ప్రభు ఎలాంటి దేవుడో చెప్పాడు. అలా చెప్పాడు కాబట్టే నెక్స్ట్
ఆ పేతురికి వచ్చిన ఆశీర్వాదం వచ్చింది. యేసు ప్రభు దేవుడు 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 అని చెప్తే మీకు ఏమీ లాభంలే, అన్ని జనులకి మీకు ఏమీ తేడా లేదు. వాళ్ళు వాళ్ళ విగ్రహాలని దేవుడే అంటారు, నువ్వు యేసు ప్రభుని దేవుడు అంటావు. అలా అంటే వాళ్ళకి నీకు ఏం తేడా లేదు, నీకు వచ్చే ఆశీర్వాదం ఏం లేదు, వాళ్ళకి పోయేదే ఏం లేదు. యేసుక్రీస్తు ఎలాంటి దేవుడో నువ్వు ఇతరులకు చెప్తేనే అప్పుడు నీకు ప్రతిఫలం ఉంటుంది. అక్కడ ఉండే శిష్యులందరినీ యేసుప్రభు అడిగినాడు, నిన్ను ఎవరని మీరు అనుకొనుచున్నారు? అన్ని జనులు అయితే చెప్తున్నారు, యేసుప్రభు కూడా దేవుడు, ఆయన కూడా ఒక ప్రవక్త, ఆయన కూడా మా దేవుళ్ళగా అద్భుతాలు చేస్తాడు అని అన్ని జనులు అలా చెప్తున్నారు కదా. అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? మీరు ఇన్ని రోజులు నన్ను వెంబడిస్తున్నారు కదా, ఇన్ని రోజులు మీరు నన్ను నమ్ముకున్నారు కదా, ఇన్ని రోజులు నేను చేసే అద్భుతాలు ఆశ్చర్యాలు అన్నీ చూసినారు కదా, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు సింపుల్గా ప్రభువా నువ్వు దేవుడు అని చెప్పలా. వెంటనే పేతురు ఏమంటున్నాడు అంటే, ప్రభువా నీవు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఎలాంటి దేవుడు అని చెప్పినాడంట? 3 అంశాలు చెప్పినాడు. యేసు ప్రభు ఎలాంటి దేవుడో 3 చెప్పాడు. ఒకటి సజీవుడైన దేవుడు, రెండోదిగా దేవుని కుమారుడు అంటే పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు, మూడోదిగా క్రీస్తు అంటే నడిపించే దేవుడు. ఇప్పుడు కన్నా గుర్తొచ్చిందా? ఇప్పుడు కూడా గుర్తురాలేదా? యేసు ప్రభు ఎవరంట? మొట్టమొదటిగా ఏమని చెప్పాడు? ప్రభా నువ్వు ఒట్టి దేవుడు కాదు, అలాగే దేవుడు కాదు, నువ్వు సజీవుడు అయిన దేవుడు. అంటే వాళ్ళు అన్ని జనులు పెట్టుకున్న విగ్రహాలు అవి మాట్లాడతాయో మాట్లాడవో, వాళ్ళకి చెవులు ఉన్నాయో మాట్లాడో తెలియదు, కానీ నీవైతే ఖచ్చితంగా మాట్లాడతావు ప్రభా, నువ్వు సజీవుడు అయిన దేవుడు అని ఆ రోజు మాట్లాడినాడు. చెప్పాడు కదా హాగర్ గురించి. హాగర్ ఏడుస్తా అంటే యేసు ప్రభు మాట్లాడాడంట. మాట్లాడంటే ఆయనకి జీవం ఉందనే కదా. ఆ విగ్రహాలకు జీవం ఉన్నాయి, ప్రాణం లేవు, అవి మాట్లాడు. కానీ యేసు ప్రభు మాట్లాడే దేవుడు. ప్రభువా నువ్వు అలాంటి విగ్రహం కాదు, నువ్వు మాట్లాడిన దేవుడు కాదు, ప్రాణం లేనివాడు కాదు, నువ్వు సజీవుడు అయిన దేవుడు అని మొట్టమొదటిగా చెప్పాడు, ఒప్పుకున్నాడు. రెండోదిగా నీవు పరిశుద్ధమైన దేవుడు ప్రభువా, పాపమే లేని దేవుడు. వాళ్ళు పెట్టుకున్న దేవుళ్ళకి వాళ్ళు పాపాలు చేస్తున్నారు, 2-3 భార్యలను చేసుకున్నారు, రకరకాల మద్యపానం తాగిన దేవుళ్ళు ఉన్నారు, మందు తాగిన దేవుళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసిన వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళ భార్యలను మోహించిన దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ దేవుళ్ళో కానీ పాపం లేని దేవుడు ఎవరు లేదు. కానీ నువ్వైతే ఏ పాపము చేయని దేవుడు ప్రభువా, నువ్వు పరిశుద్ధమైన దేవుడు, దేవుని కుమారుడువు, పరిశుద్ధమైన దేవుడు, పాపమే లేని దేవుడు అని చెప్పాడు. రెండవదిగా. మూడవదిగా ఏం చెప్పాడు? క్రీస్తువు, నువ్వు నడిపించే దేవుడు ప్రభువా, నువ్వు వదిలేసే దేవుడు కాదు. మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం బలులు అర్పించేయండి, కోళ్ళు కోసేయండి, కుక్కలను కోసేయండి, పట్టు చీరలు పెట్టండి, కానుకలు ఇచ్చేయండి అని చెప్పేసి కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో నువ్వు చూసి చూడనట్టు వదిలేసే దేవుడు కాదు ప్రభా. నువ్వు బలి ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మా సంతోషాన్ని నువ్వు పట్టించుకోకపోయినా, మేము ఏడుస్తుంటే కష్టపడుతుంటే బాధపడుతుంటే మా చేయి పట్టుకొని నడిపించే దేవుడు ప్రభా, మమ్మల్ని కష్టాల్లో వదిలేసే దేవుడు కాదు, మా చేయి పట్టి నడిపించే దేవుడని యేసు ప్రభు ఎలాంటి దేవుడో చెప్పాడు. మీరు మర్చిపోతే మీరు ఎలాంటి దేవుడని ఇతరులకు ఏమని చెప్తారో. అందరూ మేము చాలామంది అడుగుతారు, మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా, ఎందుకు నమ్ముకున్నారంటే ఆయన దేవుడు కాబట్టి అని చెప్తే ఎందుకు లాభం లేదు, మీరు చెప్పు కూడా వేస్ట్. వాళ్ళు కూడా దేవుళ్ళే, మీరు కూడా దేవుళ్ళే. యేసు ప్రభు ఎలాంటి దేవుడు చెప్తేనే మీకు ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంట? 3 ఎవరు అడిగినా చెప్పాలి. ఒకటి జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, ప్రాణం లేని దేవుడు కాదు, ప్రాణం ఉన్న దేవుడు. రెండోదిగా పరిశుద్ధమైన దేవుడు, ఆయనలో పాపం అనేదే లేదు. ఎవ్వరు కానీ ఈ ప్రపంచం ఏది కానీ ఆయనలో పాపం అనేదే చూపించలేకపోయిందంట. ఆయన పాపం లేని దేవుడు. మూడోదిగా ఆయన నడిపించే దేవుడు. ఎవరో నడిపించే దేవుడు. అది పేతురు చెప్పాడు, ప్రభువా నువ్వు సజీవుడు అయిన దేవుడు ప్రభా, నువ్వు జీవము గల దేవుడు ప్రభా, నువ్వు పాపం లేని పరిశుద్ధమైన దేవుడు ప్రభా, మూడోదిగా నువ్వు మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా అని చెప్పాడు. ఆ తర్వాత ఈరోజు దేవుడు మాట్లాడే అంశం చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. అందుకు యేసు సిమోను బర్బా యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు,
ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ లోకము ద్వారా దానిని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేనిని ఇప్పుదవో అది పరలోకమందు ఇప్పబడును. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడైతే పేతురు ఆ మాట పలికాడో, నేను ఎవరని మీరు అనుకునిచున్నారు అని పేతురు ఆడి శిష్యులు అందరిని అడిగినప్పుడు, పేతురు ఎప్పుడైతే ప్రభువా నీవు దేవుడు అని చెప్పకుండా ఎలాంటి దేవుడు అని చెప్పాడంట. నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని దేవుడు, ఆయన ఎలాంటి దేవుడో చెప్పాడంట. వెంటనే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీకు ఈ విషయం అర్థమైంది కాబట్టి, నేను ఎలాంటి దేవుడో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, ఇదిగో ఇప్పుడు నీకు 2 వాగ్దానాలు నేను ఇస్తున్నాను చెప్తున్నాడు కదా. మీరు కూడా యేసుక్రీస్తు అలాంటి దేవుడు అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ 2 వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరుతాయి. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు అలాంటి దేవుడు అని మీకు గుర్తుండదో అప్పుడు ఈ 2 వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరవు. పేతురు గారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇలాంటి దేవుడు, మామూలుగా చెప్పే దేవుడు కాదు, ఇలాంటి దేవుడు యేసుక్రీస్తు అని ఎప్పుడైతే ఆ విషయాన్ని గ్రహించి యేసు ప్రభుతో చెప్పాడో వెంటనే యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట, సీమోన్ పేతురు, ఇదిగో నీకు ఈ విషయం నా తండ్రి బయలుపరిచాడు కాబట్టి నువ్వు ఇలా చెప్పావు కాబట్టి, నేను ఎలాంటి దేవుడు అని నువ్వు చెప్పావు కాబట్టి ఇదిగో నీకు 2 వాగ్దానాలు నేను ఇస్తున్నాను. యేసు ప్రభుతో పాటు ఎంతమంది ఉన్నారు శిష్యులు? ఎంతమంది ఉన్నారు? 12. ఎంతమంది? 12 మంది ఉన్నారు. ఇప్పుడు 12 మంది శిష్యులు ఉంటే ఆ 2 వాగ్దానాలు ఎవరికి ఇచ్చినాడు అంటే యేసు ప్రభు పేతురుకు మాత్రమే ఇచ్చాడు. ఏం మిగిలిన 11 మందికి ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు యేసుక్రీస్తు ఎలాంటి దేవుడో వాళ్ళు గుర్తెరగల. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందికి ఒకటే క్వశ్చన్ అడిగినాడు, నేను ఎవరని మీరు అనుకునిచున్నారు అని అడిగినప్పుడు పేతురు మాత్రం యేసు ప్రభు ఎలాంటి దేవుడో అని గుర్తెరిగి చెప్పాడు, ప్రభా నువ్వు ఎలాంటి దేవుడు అని చెప్పాడు. కాబట్టి ఆ 2 వాగ్దానాలని, ఆ 2 ప్రామిస్ని పేతురికి ఇచ్చాడు, మిగిలిన 11 మందికి ఇవ్వాల. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇలాంటి దేవుడని ఎప్పుడైతే మీరు గుర్తెరుగుతారో, ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే మీ జీవితంలో ఈ 2 వాగ్దానాలు నెరవేరుతాయి. అలా కాకుండా మీరు మర్చిపోతే ఈ 2 వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరవు. ఆ 2 వాగ్దానాల్లో అవి ఏంటంటే, ఈరోజు ఆ 2 వాగ్దానాలు దేవుడు మనందరితో చేస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తును అలాంటి దేవుడని ఎవరైతే ఒప్పుకుంటారో, తెలుసుకుంటారో, గ్రహిస్తారో, ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారో వాళ్ళ జీవితంలో ఈ 2 వాగ్దానాలు, ప్రామిస్లు ఖచ్చితంగా నెరవేరుతాయి, ఎప్పుడు నెరవేరుతుంటాయి. ఆ 2 మొట్టమొదటిది ప్రామిస్ ఏంటంటే 16-18 వచనం. అందుకు సీమోను పేతురు 16-18 16-18 మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంగమును కట్టెదువు, పాతాళ లోకం ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువు పేతురుతో చేస్తున్న మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, ఎప్పుడైతే పేతురు యేసు ప్రభును ఎలాంటి దేవుడు అని తెలుసుకొని చెప్పాడో, యేసు ప్రభు చెప్పాడో వెంటనే యేసు ప్రభు పేతురుకు చేస్తున్న మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, పేతురు నీవు ఈ బండ మీద నా సంగమును కడతావు, పాతాళము కూడా నువ్వు కట్టే ఈ బండ మీద, బండ ఎదుట నిలబడలేవు అని చెప్తున్నాడు. అంటే ఒక ఇల్లు ఇసుక మీద కట్టినారు అనుకుందాం, ఒకటి బండ మీద కట్టాను అనుకుందాం, ఏది స్ట్రాంగ్గా ఏది స్థిరంగా ఉంటుంది? ఎందుకు? బండ మీద కట్టిన ఇల్లు ఎందుకు స్ట్రాంగ్గా ఉంటుంది? ఇసుక మీద కట్టిన ఇల్లు ఎందుకు స్ట్రాంగ్గా ఉండదు? బండ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎంత వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా, ఎలాంటి తుఫాన్ వచ్చినా సరే బండ మీద కట్టే ఇల్లు స్థిరంగా ఉంటుంది. అది ఇసుక మీద కడితే స్థిరంగా ఉంటుంది కాబట్టి చిన్న గాలికే కూలిపోతుంది. ఇప్పుడు పేతురుతో యేసు ప్రభు చేస్తున్న మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, నీవు బండ మీద
కట్టిన సంఘాన్ని పోలి ఉంటావు. అది ఎలాంటి సంఘం ఏంటిదంటే పాతాళం మొత్తం వచ్చినా సరే ఆ సంఘాన్ని కదిలించలేవు. అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు పేతురుకు చేసిన వాగ్దానం ఏంటంటే నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తాను. ఎలా స్థిరపరుస్తానంటే పాతాళమే వచ్చిన, పాతాళం అంటే భయంకరమైన పరిస్థితి. పాతాళంలో ఎవరుంటారు? దేవదూతలు ఉంటారా? ఎవరుంటారు? సైతాను గుంపు ఉంటుంది. ఎవరుంటారు? సైతాను గుంపు, దయ్యముల గుంపు. ఈ ప్రపంచంలో పాపములకు, చెడు పనులకు, నరకముకు దారి తీస్తున్న అన్నిటికీ కారణమైనది ఏంటి? ఆ సాతాను గుంపు. ఆ సాతాను గుంపు ఎక్కడుందంట? ఆ పాతాళంలో ఉన్నట్ట. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే నిన్ను నేను ఎలాగా స్థిరపరుస్తానంటే ఆ పాతాళంలో ఉన్న సైతాను గుంపు అంతా వచ్చినా సరే నిన్ను కదిలించలేవు, నేను కనీసం టచ్ కూడా చేయలేవు. పాతాళం నుండి ఆ సైతాన్ల గుంపు, రకరకాల ఆ పాపంలోనే సైతాన్ల గుంపు అన్నీ వచ్చినా సరే నీ జీవితాన్ని కనీసం కదిలించలేవు. అంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తానంటే నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తాను. ఎలాగ స్థిరపరుస్తానంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే, ఎలాంటి ఎవ్వరు ఊహించలేని పరిస్థితులు వచ్చినా సరే నీ జీవితాన్ని అవేమి కనీసం కదపను కూడా కదపలేవు. ఎగ్జాంపుల్ చెప్పంటే అబ్రహాం గురించి మీకు తెలుసా? అబ్రహాం గారు ముందు విగ్రహారాధన చేసే వ్యక్తి. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే అబ్రహాంకి ప్రత్యక్షమై నీవు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే అబ్రహాం గారు యేసు ప్రభు మాట చెప్పాడని చెప్పేసి సమస్తాన్ని విడిచిపెట్టేసి వెంబడించాడు. ఏమైంది? ఎప్పుడైతే సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడో పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాడు. ఎలాంటి రాజు అయినా సరే అబ్రహాం దగ్గర నిలబడలేడంట. అబ్రహాం గారు 90 సంవత్సరాలు ఉన్నా సరే ఆ రాజులు 25-20 సంవత్సరాల యవ్వనంలో ఉన్నా సరే ఈ 90 సంవత్సరాల ముసలైన ఆ రాజులందరినీ తరిమి చంపేశాడంట. ఆ దేశం మొత్తం అబ్రహాం గారిని చూస్తే గడగడగడ వణికిపోయేదంట. అబ్రహాం గారి సంతానం ఎలాగైందంటే ఆకాశం నక్షత్రం వల్లే విస్తరించబడిందంట. ఈరోజు మనందరూ ఎవరు మనందరం? అబ్రహాం సంతానం. ఎవరు స్థిరపరిచారు? ఈరోజు వరకు అబ్రహాం సంతానం స్థిరంగా ఉందంటే, అబ్రహాం గారి యొక్క పేరు ఈ రోజుకు స్థిరంగా ఉందంటే కారణం ఎవరు? యేసు ప్రభు. ఎందుకు కారణమయ్యాడు? యేసు ప్రభు పిలవగానే ఆయన జీవము గల దేవుడని అబ్రహాంకు తెలిసింది. ఆయన మాట్లాడే దేవుడు. నేను ఇన్ని రోజులు ఈ విగ్రహాలు నమ్ముకున్నాను, 75 సంవత్సరాలు ఈ విగ్రహాలు నమ్ముకున్నాను, మా పితరులు కూడా విగ్రహాలు నమ్ముకున్నారు, కానీ ఎప్పుడూ ఇలాగా మాట్లాడని లేదు. ఏ విగ్రహం కానీ, ఏ దేవుడు, ఏ దేవత కానీ ఇలాగా మాట్లాడని లేదు. కానీ ఆయన మాట్లాడాడు. ఆయన సజీవం గల దేవుడు అని చెప్పేసి అబ్రహాము నమ్మి ఒప్పుకొని యేసు ప్రభు ఏం చెప్పాడో అలా చేసి వచ్చేసాడంట. మొట్టాన్ని విదిలిపెట్టేసి కారణంగా యేసు ప్రభు ఏం చేశాడు? స్థిరపరిచాడంట. రాజులు వచ్చారు యుద్ధానికి, కరువు పరిస్థితులు వచ్చాయి, విపత్కర పరిస్థితులు వచ్చాయి, సంతానం లేని పరిస్థితి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే అబ్రహాం జీవితం ఏమన్నా కదిలిందా? స్థిరపడింది. రాజులు చచ్చిపోయారు, విపత్కర పరిస్థితులు వెళ్ళిపోయాయి, కరువు పరిస్థితులు వెళ్ళిపోయాయి, కానీ అబ్రహాం ఏం చేయలేకపోయింది. ఇంకా చెప్పాలంటే 90 సంవత్సరాలైనా 75 సంవత్సరాలైనా పిల్లలు లేని అబ్రహాము 100 సంవత్సరాల్లో పిల్లలు కన్నాడు. ఎవరైనా కలగలరా? ఎవరు స్థిరపరిచారు అబ్రహాంని? యేసు ప్రభు. వాక్యం యేసు ప్రభు స్థిరపరిచాడు. ఎంతలా స్థిరపరిచాడు? ఒక బిడ్డను ఎవలా. ఈరోజు ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది పుట్టారో మనకు తెలియదు. కొన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయి ఉంటారు. ఇప్పుడే మన దేశంలో 1000 కోట్లు ఉంటారు దాదాపు ఇప్పుడు బ్రతికున్న వాళ్ళే. ఎంతమంది చచ్చిపోయి ఉంటారు, ఎంతమంది పుట్టి ఉంటారు? కొన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయి ఉంటారు కదా. వాళ్ళందరూ ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. ఎవరు స్థిరపరిచారు? దేవుడు స్థిరపరిచారు. అంటే మొట్టమొదటిగా మనం యేసు ప్రభు ఎలాంటి దేవుడు అని మన జీవితంలో నిశ్చయించుకుంటే మన జీవితంలో మొట్టమొదటి జరిగేదంటే మన జీవితాన్ని స్థిరపరుస్తాడు ఆయన. ఏది కానీ కదిలించలేకుండా, ఎలాంటి పరిస్థితి కానీ కదిలించలేకుండా స్థిరపరుస్తాడు. అబ్రహాం యొక్క కుమారుడు ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నారు కదా. ఇస్సాకు కరువు దేశంలో పడ్డాడంట. చూపిస్తాను మీకు కదా. ఆదికాండం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఆదికాండం 26:1. అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను.
అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అని చెప్పాడు. ఇప్పుడు 6వ వచనం. ఇస్సాకు గెరారులో నివసించెను. యేసుప్రభు ఏం చెప్పాడు? ఇస్సాకు గెరారు అనే దేశంలో నివసిస్తున్నాడు. అక్కడ జరిగే సమయం అంటే భయంకరమైన కరువు వచ్చేసింది. ఏమొచ్చేసింది? భయంకరమైన కరువు. తినడానికి తిండి కూడా లేదు, తాగడానికి కూడా నీళ్ళు కూడా లేవు. ఎవ్వరికి నీళ్ళు లేవు, తిండి లేదు. ఆ దేశంలో పంటలే పండట్లేదు. చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఇస్సాకు ఏమనుకుంటున్నాడంటే భయంకరమైన కరువు వచ్చింది కదా, వేరే దేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్దాం, అక్కడ ఆహారం ఉంది, పచ్చగా ఉంది, ఆవులకు మేత ఉంది అనుకున్నాడు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఈ ఇస్సాకు ఈ గెరారు దేశంలోనే కరువు ఉన్నా సరే ఇక్కడే ఉండు అని చెప్పాడంట. వెంటనే ఇస్సాకు దేవుని మాటకు లోబడి ఆ గెరారు దేశంలో నిలబడిపోయాడు. ఇప్పుడు చూడండి 26:12 వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఏం జరిగింది? ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాటను నమ్మి ఆ కరువు దేశంలోనే నిలబడ్డాడో ఏం జరిగిందంట? కరువు దేశంలో ఆ దేశం నుండి ప్రజలందరూ కరువుతో అల్లాడిపోతుంటే ఈయన విత్తనం వేసి 100 పంట పండిందంట. ఇప్పుడు మనము మణి నాటినాం కదా, దాదాపు ఒక ఎకరా అనుకోండి. ఒక ఎకరాకి ఎన్ని మూటలు పండుతాయి మామూలుగా? ఎన్ని మూటలు వేస్తాం వడ్లు, వరి? ఒక మూట వేస్తామా, 2 మూటలు వేస్తామా? 2 మూటలు అనుకోండి. ఒక ఎకరాకి 2 మూటలు వేస్తే మనకి ఎన్ని పండుతాయి మామూలుగా అంచనా? ఒక 20 మూటలు అనుకోండి. 2 మూటలు వేస్తే 20 మూటలు పండుతాయి. మనకు బాగా నీళ్ళుండి, వర్షం ఉండి, బాగా మనం ఎరువులు వేసి అన్నీ వేసినా 2 మూటలు విత్తనం వేస్తే మనకు పండే పంట ఎంత, వచ్చే పంట ఎంత? 20 మూటలు, 30 మూటలు. కానీ ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు? కరువు దేశంలో ఉన్నావు, నీళ్ళే లేవు, వర్షాలే లేవు, పంటలే లేవు. అలాంటి దేశంలో ఎకరాకు 2 మూటలు వేస్తే మామూలుగా ఎన్ని పడాలా? కరువు కాబట్టి వాడితే ఒక 10 మూటలో, లేకపోతే 5 మూటలో, లేకపోతే ఆ పంటే ఎండిపోయి చచ్చిపోవాలా. కానీ 2 మూటలు వేస్తే 200 మూటలు వచ్చినాయంట లాభం. హల్లెలూయా. 2 మూటలు వేస్తే ఆ కరువు దేశంలో 200 మూటలు వచ్చాయంట. నేను సింపుల్గా చెప్పినాను అంతే. అప్పుడు ఎన్ని మూటలు వేసినాడో తెలియదు. దాదాపు ఒక 10 మూటలు వేసినా అనుకో, అంటే 1000 మూటలు వచ్చినట్లు. కింద రాయబడిన మాటల అతను 100 ఫలం పొందాను, గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు మిక్కిలి కలిగినను. యెహోవా అతన్ని ఆశీర్వదించడం వల్ల క్రమక్రమంగా దేశంలోనే గొప్పవాడైపోయాడు. అంటే ఎంత గొప్పవాడంటే ఆ ఫిలిస్తీన్లు అందరూ ఇతను చూసి అసూయపడ్డారంట. ఆ దేశం మొత్తము ఇతని అభివృద్ధిని చూసి, ఇతని ఆశీర్వాదం చూసి పళ్ళు పటపటపట కరికేసినారంట. ఇప్పుడు చూడండి, మనం యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అభివృద్ధి చెందితే చాలా వాళ్ళకి కడుపు మంట, పళ్ళు పటపటపట గరుపుతూ ఉంటారు, లేనిపోలే అన్నీ చెప్తుంటారు, అసూయ పడిపోతుంటారు, కుళ్ళు కుటంధ్రాలు ఎందుకు వస్తాయంటే కారణం అది. ఏంటి కారణము? దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు కాబట్టి. వాళ్ళు మనం చూసి పటపట పళ్ళు కొరుకుతున్నారంటే, వాళ్ళు కుళ్ళుకుంటున్నారంటే నువ్వు వాళ్ళ మీద గొడవలకు కొట్లాడుకు పోకూడదు, సంతోషించాలి. ఎందుకు? దేవుడు నాకు తోడైనాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. వాళ్ళు ఎందుకు కుళ్ళుకుంటున్నారంటే వాళ్ళు ఆశీర్వదించాలా. నిన్ను ఆశీర్వదించినట్టు నువ్వు సంతోషించాలా. అర్థమైందా? ఈ ఇస్సాకు అంత గొప్పగా స్థిరపడడానికి, ఆ దేశం మొత్తం కరువుతో అల్లాడిపోతున్నా సరే, ఆ దేశం మొత్తం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇస్సాకు అంత గొప్పగా స్థిరపడడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు ఎలాంటి దేవుడు నమ్మాడు కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబడ్డాడు. అక్కడ ఇస్సాకు కుమారుడు కూడా ఉన్నాడు. యాకోబుకు పుట్టిన కుమారుడు ఎవరు? యోసేపు. యోసేపు ఐగుప్తు దేశంలో అమ్మేస్తారు. తర్వాత యోసేపు అక్కడ ప్రధానమంత్రి అవుతాడు. ప్రపంచం మొత్తము కరువు వస్తుంది. ఎక్కడ గింజలు ఉండవు, కానీ ఎక్కడుంటాయి గింజలు? ఐగుప్తు దేశంలో గింజలు ఉన్నాయంట. ప్రపంచంలో ఎవరికి అన్నం కావాలని ఎక్కడ పోవాలా? యోసేపు దగ్గర పోవాలా. ఆఖరికి యోసేపు అన్నలకు కూడా కరువు వచ్చింది కనాను దేశంలో. దేవుడు చెప్పిన దేశంలో ఉన్న దేశంలో కూడా యోసేపు కరువు వచ్చింది. కానీ
యోసేపు వాళ్ళ అన్నలకు కరువు వచ్చింది, కానీ యోసేపు కరువు రాలా. యోసేపు ప్రపంచానికి అన్నం పెట్టి అన్నదాతగా మార్చబడ్డాడు. ఎందుకు? యోసేపు యేసు ప్రభుడే నమ్ముకుని బ్రతికాడు. అన్నలు ఆ గొంతలో పడేసినా సరే యేసు ప్రభునే నమ్ముకున్నాడు. చెరసాలలో పోతీఫర్ ఇంట్లో బానిసగా అమ్మేసినా సరే అక్కడ యేసు ప్రభునే నమ్ముకున్నాడు. ఒక స్త్రీ అన్యాయంగా ఇతను నన్ను చెడిపోయాలని చూసినాడని చెప్పి నింద వేసినా సరే యేసు ప్రభునే నమ్ముకున్నాడు. చెరసాలలో జైల్లో పెట్టినా సరే యేసు ప్రభునే నమ్ముకున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఒకానొక దినమున అతని చెరసాల నుంచి బయట తెప్పించడమే కాదు, ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి చేశాడు. యేసేపు కూర్చోమంటే ప్రపంచం అంతా కూర్చోవాలా, యేసేపు లేమంటే ప్రపంచం అంతా లేయాలా. ఎవరికి అన్నం కావాలన్నా యేసేపు దగ్గరికి రావాలా. అంటే అంత గొప్పగా ఆ జీవితాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఎన్ని కరువులు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే యేసేపుని ఏం చేయలేకపోయాయి. సో యేసు ప్రభు పేతురికి ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, నీ జీవితాన్ని నేను స్థిరపరుస్తాను. బండ మీద ఇల్లు కడితే అది ఎంత స్థిరంగా ఉంటుందో, వానొచ్చినా వరద వచ్చినా గాలి వచ్చినా ఏది వచ్చినా సరే పడిపోకుండా ఎంత బలంగా స్థిరంగా ఉంటుందో, నీ జీవితాన్ని నేను అంత స్థిరంగా నిలబెడతాను. పాతాళమే వచ్చినా సరే దాని ఎదుట నిలవలేదు అని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఏంటి? నీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. రెండో వాగ్దానం చదవండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడు, భూలోకమందు దేనిని ఇప్పుదువో అది పరలోకమందు ఇప్పబడు అతనితో చెప్పాను. హల్లెలూయా. రెండో ప్రామిస్, రెండో వాగ్దానం పేతురుతో ఏం చెప్తున్నాడంటే, పరలోకం యొక్క తాళపు చెలువులు నీకు ఇచ్చేస్తున్నా. కీస్, స్వర్గం యొక్క కీస్, బీగాలు ఎవరికి ఇస్తున్నా? నీ చేతికి ఇచ్చేస్తున్నా. నువ్వు భూలోకంలో దేన్నైతే విప్పుతావో పరలోకంలో అది విప్పబడుతుంది, అంటే ఓపెన్ అవుతుంది, లాక్ ఓపెన్ అవుతుంది. భూలోకంలో దేనికి నువ్వు బీగాలు వేస్తావో పరలోకంలో దానికి కూడా బీగాలు వేయబడుతుంది అని రెండో వాగ్దానంగా చెప్తున్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు రెండో ప్రామిస్గా ఏం చెప్తున్నాడంటే, నీకు నేను ఎలాంటి అధికారాన్ని ఇస్తున్నానంటే, భూలోకంలో నువ్వు ఏదైతే ఇది జరగాలి అని చెప్తావో పరలోకంలో అది జరిగి భూలోకంలో లాగా జరిగేలాగా నేను చేస్తాను. భూలోకంలో ఏదైతే నువ్వు జరగకూడదని చెప్తావో పరలోకంలో అది జరగకూడదని నేను నిర్ణయిస్తాను, అది భూలోకంలో జరగదు. మనకి ఈ భూలోకంలో ఏం జరగాలన్నా సరే ఆర్డర్ ఎక్కడి నుంచి రావాలా? ఎక్కడి నుంచి రావాలా? పరలోకం నుంచి రావాలా. మీకు అర్థమయ్యే భాష చెప్తాను. ప్రభా నాకు ఒక కారు కావాలి ప్రభా, ప్లీజ్ ప్రభా దయచేయి ప్రభా అని ప్రార్థన చేసావు అనుకో, నీకు కారు కావాలంటే అది ఎక్కడి నుంచి రావాలా? పరలోకం నుంచి రావాలా. యేసు ప్రభు పరలోకం నుంచి ఏం ప్రార్థన చేసిందిరా, ఇలా కారు కావాలంట, శాంక్షన్ కారు అంటే నీకు కారు వస్తుంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేసిన కారు కావాలి ప్రభు అని ప్రార్థన చేసినా పరలోకంలో నేను కారు ఇవ్వను అని చెప్పి పరలోకంలో చెప్తే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు కారు రాదు. ఇప్పుడు విషయం ఏంటంటే, యేసు ప్రభు పేతురుకు చేసిన రెండో వాగ్దానం ఏంటంటే, ఇప్పుడు సపోజు జోసెఫ్ అనే కారు కోసం ప్రార్థన చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు? కారు కావాలో వద్దనేది యేసు ప్రభు పైన చెప్పాలి పరలోకంలో. జోసెఫ్ ప్రార్థన చేసినాడు, కారు కావాలని ప్రార్థన చేసినాడు, కారు ఇవ్వంటే కారు ఇవ్వాలా. ఒకవేళ యేసు ప్రభు కారు ఇవ్వకూడదంటే కారు ఇవ్వనంటే కారు ఇవ్వకూడదు. కానీ యేసు ప్రభు పేతురికి ఎలాంటి ప్రార్థన చేసినాడంటే, ఎలాంటి ప్రామిస్ చేసినాడంటే, ఇప్పుడు జోసెఫ్ అన్న కారు కోసం ప్రార్థన చేసినాడు. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాడంటే, సపోజు పేతురు మా నాన్నగారు అనుకోండి, ప్రార్థన చేసింది ఎవరు? జోసెఫ్ అన్న కారు కోసం ప్రార్థన చేసినాడు. ఇప్పుడు యేసు ప్రభు వెంటనే ఆ జోసెఫ్ కారు కోసం ప్రార్థన చేసినాడు కాబట్టి ఆ జోసెఫ్ కారు ఇవ్వాలా అని కారు ఇవ్వాలని ఆయన డిసైడ్ చేయాలంట. యేసు ప్రభు ఎవరి వైపు చూస్తాడంటే మా నాన్నగారి వైపు చూస్తాడు. రంజ్యోతి నువ్వు చెప్పు, కారు ఇవ్వాలా ఇవ్వద్దా? ఇప్పుడు జోసెఫ్ అన్నకి కారు ఇవ్వాలా వద్దని డిసైడ్ చేసేది ఎవరు? ఎవరు ఎవరు చెప్పండి? ఎవరు డిసైడ్ చేసేది? మా నాన్నగారు డిసైడ్ చేస్తారు. ఎవరు డిసైడ్ చేస్తారు?
జోసెఫ్ అన్న కారు కావాలా లేదా అని డిసైడ్ చేసింది యేసుప్రభు కాదంట. ఎవరంట? మా నాన్నగారు డిసైడ్ చేయాలా. మా నాన్నగారు అనుకునే జోసెఫ్ చాలా మంచోడు దేవా, ఇచ్చే కారు ఇచ్చే అంటే కారు వచ్చేస్తుంది. ప్రభా జోసెఫ్ కారు ఏంటంటే ఆ కారులే. యేసుప్రభు డిసైడ్ చేయడంట. ఎవరు డిసైడ్ చేస్తారు? మా నాన్నగారు. అంటే దాని అర్థం ఏంటంటే భూలోకంలో ఏం జరగాలో, ఎవరు ఏం ప్రార్థన చేసినా, ఏం చేయాలనుకున్నా, ఏది మొరపెట్టినా యేసు ప్రభు వెంటనే చేయడంట. పేతురు వైపు చూస్తాడు. పేతురు నువ్వు చెప్పు, ఇలా ప్రార్థన చేసినావు చేద్దామా, లేదంటే ప్రభు చేసే ప్రభు అంటే చేస్తాడు ప్రభు, లేదు ప్రభు చేద్దామంటే చేయడు. అంటే యేసు ప్రభు ఆ పరలోకం మొత్తము ఎవరి కోసం ఎదురు చూస్తుంది? ఎవరి మాట కోసం ఎదురు చూస్తుంది? పేతురు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఎవరికి వస్తుందా భాగ్యం? ఎవరికైనా వస్తుందా? పరలోకమే ఎవరి మాట కోసం ఎదురు చూస్తుందంట? పేతురు మాట కోసం ఎదురు చూస్తున్నారు. దేవాది దేవుడు, కోటాను కోట్ల పరిశుద్ధులు, దేవదూతులు అందరూ ఎవరి మాట కోసం ఎదురు చూస్తారు? పేతురు ఏం చెప్తాడా? అవునంటాడా కాదంటాడా? ఇవ్వమంటాడా వద్దంటాడా? జరగాలంటా జరగకూడదంటాడా? ఏం చెప్తాడని చెప్పేసి పేతురు యొక్క మాట కోసం అందరూ ఎదురు చూస్తారంట. అది దేవుడు చెప్పిన వాగ్దానం. నీకు నేను ఎలాంటి వాగ్దానం ఇస్తున్నానంటే, ఈ భూమి మీద ఏం జరగాలన్నా సరే, ఏం జరగకూడదన్నా సరే, నువ్వు చెప్తేనే అలా జరుగుతుంది. నువ్వు చేయమంటే నేను చేస్తాను, నువ్వు చేయకూడదంటే నేను చేయను. అంటే రెండో వాగ్దానంగా యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ మాటను స్థిరపరుస్తాను. ఏంటి? ఫస్ట్ది ఏం చెప్పాడు? ఫస్ట్ వాగ్దానం ఏంటి? నీ జీవితాన్ని స్థిరపరుస్తాను. రెండోదిగా ఏం చెప్తున్నాడు? నీ మాటను స్థిరపరుస్తాను. అంటే నువ్వు అవునంటే అవును, నువ్వు కాదంటే కాదు. నువ్వు జరగాలంటే జరుగుతుంది భూమి మీద, నువ్వు జరగకూడదంటే జరగదు. చాలామంది దైవసేవకులు మీరు చూడండి, కొందరు ప్రార్థన చేసి 3 నెలల్లో ఇది జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఇది జరగదంటే జరగనే జరగదు. ఆ మాటని స్థిరపరుస్తాడు. మీకు బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఎవరు? మోషే ఉన్నాడా? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, వెనకాలేమో శత్రులు తరుముకుంటూ వచ్చినాడు, ముందరేమో ఎర్ర సముద్రం ఉంది. మోషే ఏం చేసినాడు? ఎర్ర సముద్రమా చీలు అంటే చీలిపోయింది. అది ఆ పక్క ఈ పక్క గోడ అయిపో అంటే గోడ అయిపోయింది. అరణ్యంలో నడుస్తుంటే మోసే పైకి చూసి ఆకాశం వచ్చి మన్నా కురిపించంటే మన్నా కురిసేసింది. బండలో నుంచి నీళ్ళు అంటే నీళ్ళు వచ్చేసాయి. ఎలియా పాస్టర్ని చూసుకోండి, అందరూ అన్ని జనులు అందరూ వచ్చారు, బలిపీఠం మీద పెట్టారు, యేసు ప్రభువే దేవుడిని నిరూపించాలనుకున్నారు. మీ దేవుడు గొప్పడా మా దేవుడు గొప్పడా చూసుకుందామని అక్కడ ఏంటిది పోటీ. అన్ని జనులు వచ్చారు, అన్ని జనులు ఏమో 420 మంది వస్తే యేసు ప్రభు సంబంధించిన ఆయన ఒకే ఆయన. అక్కడ పోటీ ఏంటంటే, మీరు ప్రార్థన చేయండి మేము ప్రార్థన చేస్తాం, మీ దేవుడు మీరు చేయండి మా దేవుడు మీరు చేస్తాం. మీరు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్గి దిగి వచ్చింది అనుకో, మీ దేవుడే దేవుడు. లేకపోతే నేను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్గి దిగి వచ్చింది అనుకో, మా దేవుడే నిజమైన దేవుడు అని పోటీ పెట్టుకుంటారు. ఆ 420 మంది ప్రవక్తలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తారు, డాన్సులు వేస్తారు, ఇప్పుడు ఎంత జాతరలు వేస్తారు కదా, బలులు ఇస్తారు, అన్నీ చేసినా కూడా ఏమి లాస్ట్కి ఇలా అలసిపోతారు. అలసిపోయిన తర్వాత ఇప్పుడు ఏలియా వంతు అంటే క్రిస్టియన్ వంతు వస్తుంది. అప్పుడు ఏం చేయడు, జస్ట్ నిలబడి ప్రభువా నీవే దేవుడని, నేను నీ సేవకుడని వీళ్ళందరికీ తెలిసిపోయినట్లు ఆకాశం నుంచి అగ్గి పంపించు ప్రభువా అనే మాట చెప్పకముందే ఆకాశం నుంచి అగ్గి పంపించగానే ఆకాశం నుంచి అగ్గి వచ్చేసిందంట. ఎలియా పాస్టరు ప్రభా ఆకాశం నుంచి అగ్గి రావాలా అనగానే అగ్గి వచ్చేసింది. ప్రభా ఈ దేశంలో 3 సంవత్సరాలు వర్షమే కొరకడంటే వర్షం కురవాల, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ప్రభా వర్షం పడి ప్రభు అంటే వర్షం వచ్చేసింది. ఇంకా సేవకులు అందరూ చూడండి, ప్రభు చచ్చిపోయినా లేదంటే లేవేసినాడు, కుష్ఠరోగం బాగా అయిపోవాలంటే బాగా అయిపోయింది, క్యాన్సర్ పోవాలంటే పోయింది, దయ్యం పోవాలంటే పోతుంది, వీళ్ళకి దయ్యం పట్టాలంటే పడుతుంది, వీళ్ళు పడిపోవాలంటే పడుతున్నారు, వీళ్ళు లేయాలంటే లేదున్నారు, వీళ్ళు చచ్చిపోవాలంటే చచ్చిపోతున్నారు, బతకాలంటే బతుకుతున్నారు. ఇలాంటి అధికారం ఎలా వస్తుంది? ఆయన స్థిరపరిచాడు, ఆయన ప్రామిస్ చేశాడు, నీ మాటను నేను స్థిరపరుస్తాను. అది పేతురికి అప్పుడు ఒకే కాదు, ప్రతి ఒక్కరికి అది చేస్తున్న వాగ్దానం. ఆయన మన మాటను స్థిరపరిచే దేవుడుగా ఉంటాడు. ఎలా అంటాడు? నువ్వు ఏది చెప్తే అలాగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. పరలోకమే నీ మాట కోసం వెయిట్ చేస్తుంది, ఎదురు చూస్తుంది. ఏం చెప్తారా, అలా చెప్తే పరలోకంలో ఇలా జరగాల, భూమిలో జరగాలని చెప్పేసి చెప్పడానికి, నీ మాటని స్థిరపరచడానికి సిద్ధముగా ఉంటాడంట యేసు ప్రభు. 2 వాగ్దానాలు చేస్తున్నాడు. మొట్టమొదటి వాగ్దానం
నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. ఎంతలా స్థిరపడతా అంటే ఈ ప్రపంచమే కదా, పాతాళం ఉండే సైతాన్లు వచ్చినా కూడా నీ జీవితాన్ని కనీసం కదిలించడం కూడా కదిలించడం. మన బాధ చెప్పాలంటే ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అన్ని ఒకేసారి వచ్చి పడినా కూడా సరే నీ జీవితాన్ని అవి కదిలించలేవు, నీ మనశ్శాంతిని అవి తీసేయలేవు, నీ ఆనందాన్ని అవి టచ్ చేయలేవు. అంత గొప్పగా నీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు మొట్టమొదటిగా. రెండోది అంటే నీ మాటని స్థిరపరుస్తాడు. నువ్వు ఏదైతే చెప్తావో అది జరిగి తీరుతుంది. అది మాటని స్థిరపరచడం అంటే. నువ్వు ఏదైతే చెప్తావో, ఎలాగైతే చెప్తావో అలాగే జరుగు తీరుతుంది. దానికి మించి జరగదు, దానికి తప్పించి జరగదు. గిద్యోను అనే ఒక ఆయన ఉన్నాడు. యేసుప్రభు దగ్గర ఏం చెప్తాడంటే, ప్రభువా నేను సముద్రం ఒడ్డున నిలబడతా, ఈడ గొర్రెబొచ్చు పెడుతున్నా, వర్షం పడాలా. ఎలా పడాలంటే ఆ గొర్రెబొచ్చు మాత్రమే తడవాలా, మళ్ళీ ఇంకేది తడకూడదు. అలా చూపించి ప్రభు అంటే మరుసటి రోజు చూస్తే వర్షం పడిందంట, గొర్రెబొచ్చు మాత్రమే తడుస్తుంది, చుట్టుపక్కల ఏది తడదు. మళ్ళీ ఆ రోజు పడుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. ఏమంటే ప్రభా పొద్దున్నే మంచి చేసినావు, అద్భుతం చేసినావు, ఇప్పుడు ఏం చేయాలంటే వర్షం మళ్ళీ పడవాలా, గొర్రెబొచ్చు చుట్టుపక్కల అంతా తడిచిపోవాలా, కానీ గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదు అని ప్రార్థన చేస్తాడు. పొద్దున్న లేదు చూస్తే వర్షం పడి ఉంటుంది, మొత్తం గొర్రెబొచ్చు మొత్తం అంతా తడిచిపోయి ఉంటుంది, కానీ గొర్రెబొచ్చు మాత్రమే తడిసి ఉండదు. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన మాటని స్థిరపరిచే దేవుడు. మనల్ని చూసి అన్ని జనులు ఎందుకు అంత భయపడతారంటే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ మాట స్థిరపరచలేదు, కానీ మనం ఒక మాట చెప్తే దేవుడు అట్లా చేసి తీరుతాడు. అలా చేసి తీరుతాడు కాబట్టి అమ్మో వాళ్ళతో మనకి ఎందుకు రా నాయన, వాళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్ అని అంటారు. సో ఈ రెండు వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలంటే మీకు అలాంటి జ్ఞానం ఉందా? పేతురు లాంటి జ్ఞానం, యేసుక్రీస్తు ఎలాంటి దేవుడని అది తెలుసుకున్న జ్ఞానం మీకుందా? అది ఆలోచించాలి. ఈ వాగ్దానాలు పేతురికి ఒక్కడికి మాత్రమే చేసినట్టు కాదు, ఎవరు చేసినట్టు? అందరికీ చేసినట్టు. ఈ వాగ్దానాలు, రెండు వాగ్దానాలు. ఎవరైతే యేసుక్రీస్తు అలాంటి దేవుడని ఎవరైతే గుర్తించి ఒప్పుకుంటారో వాళ్ళకి చేస్తున్న వాగ్దానాలు ఈ రెండు. ఏంటి? మొట్టమొదటిది ఆయన వారి జీవితాన్ని స్థిరపరుస్తాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే వాళ్ళ జీవితం చెక్కు చెదరదు. రెండోదిగా వాళ్ళ మాటని స్థిరపరుస్తాడు, వాళ్ళు ఏం చెప్తే అలా జరుగు తీరుతుంది అంతే. అది విశ్వాసే కావచ్చు, సేవకుడే కావచ్చు, యేసుక్రీస్తు నమ్ముకున్న ఎవరైనా కావచ్చు, నువ్వు చెప్తే నీ మాట ప్రకారం జరుగు తీరుతుంది. నువ్వు టైం పెడితే ఆ టైం ప్రకారం జరుగు తీరుతుంది. ఎన్నో అద్భుత సాక్ష్యాలను పెట్టి టైం లేదు కాబట్టి అన్నీ చెప్పలేకున్నా, ఈ టైంకి ఇలా జరగాలంటే అలా జరుగు తీరుతుంది. ఇప్పుడు ఇలా జరగాలంటే వాళ్ళకి అది జరగాలంటే ఇలా జరగాలంటే జరుగు తీరుతాయి. ఇప్పుడు మీకు అందరికీ యేసుప్రభు డైరెక్ట్గా వచ్చేసి మీ రోగాలు అందరూ బాగు చేసినాడా? ఇప్పుడు అక్కే ఉంది, యేసుప్రభు డైరెక్ట్గా వచ్చేసి ఆమె దాన్ని తీయేసినాడా? ఆమె పక్షవాదిని తీయేసినాడా? ఇప్పుడు ఈ మందు మానిపించేసి యేసుప్రభు డైరెక్ట్ వచ్చి మందు బాటలు పక్క మారేసి ఇసిరేసి కొట్టేసి తట్టేసి చేసినాడా? మీకున్న దయ్యాలన్నీ వెలగొట్టేసి యేసుప్రభు డైరెక్ట్గా వచ్చేసి దయ్యాలను వెలగొట్టేశాడా? ఏం చేశాడు? ఒక సేవకు నియమించి నువ్వు చెప్పురా, నువ్వు వీళ్ళకి ఏం జరగాలని చెప్తావో నువ్వు చెప్పు, నేను అట్లా చేస్తానని సేవకుడు ఏ మాట అయితే చెప్తాడో దాని ప్రకారం దేవుడు చేస్తాడంట. అలాగా మన మాటను దేవుడు స్థిరపరుస్తాడు. వెంటనే ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరూ భయపడతారు. సేవకుడు భయపడతారు లేదా? అమ్మో సేవకుడు ఆయన ఏం చెప్తే అలాగ జరుగుతుంది. కాబట్టి మన సేవకుడి దగ్గర చాలా భయం కలిగి ఉండాలి అనేది వస్తుంది. సేవకుడికి గౌరవం వస్తుంది, ఆ వ్యక్తికి గౌరవం వస్తుంది. అలా రావాలంటే యేసుక్రీస్తు ఎలాంటి దేవుడో నువ్వు తెలుసుకుండాలా. ఈరోజు యేసుప్రభు మన అందరితో మాట్లాడిన అంశం ఏంటంటే అదే, నీ మాటను నీ జీవితాన్ని స్థిరపరిచే దేవుడు యేసుప్రభు. అయితే ఇలాగా నీ జీవితాన్ని నీ మాటని స్థిరపరచాలంటే నువ్వు కొన్ని విషయాల్లో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నీ జీవితాన్ని ఎలాగ స్థిరపరుస్తానంటే పాతాళమే వచ్చినా సరే కదిలించలేవు అని చెప్పాడు. నీ మాటను ఎలా స్థిరపరుస్తానంటే నువ్వు ఏది చెప్తే అలా జరిగేలాగా నీ మాటని స్థిరపరుస్తాను అని చెప్పాడు కదా. అలాగ నీ జీవితాన్ని నీ మాటని స్థిరపరచాలంటే నువ్వు కొన్ని విషయాల్లో స్థిరంగా ఉండాలి. కదిలిపోకుండా, తప్పిపోకుండా, పడిపోకుండా కొన్ని విషయాల్లో స్థిరంగా ఉంటేనే ఈ రెండు వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతాయి. ఆ కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా.
అవే మీ జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. మీరు స్థిరంగా ఉండాల్సిన ఆ కొన్ని విషయాలు ఏంటంటే మొట్టమొదటిది ప్రార్థన. ఏంటి? ప్రార్థన. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రార్థన విషయంలో మాత్రం మీరు తప్పిపోకూడదు. ప్రార్థన విషయంలో ప్రతి ఒక్కరు స్థిరంగా ఉండాలి. ఏ రోజు ప్రార్థన చేసుకోకుండా ఉండకూడదు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనలో ఎవరు స్థిరంగా లేకుండా ఉంటే వాళ్ళ జీవితంలో ఈ 2 వాగ్దానాలు నెరవేరు. మొట్టమొదటి ఏంటి? ప్రార్థన. ఉదయకాలం లేవగానే ప్రార్థన చేయాలా, మళ్ళా అనుకూల సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, పడుకునే ముందు ప్రార్థన చేయాలా. ఈ ప్రార్థనలో మీరు స్థిరంగా ఉండాలి మొట్టమొదటిగా. రెండోది వాక్యం చదివే విషయంలో, వాక్యం వినే విషయంలో స్థిరంగా ఉండాలి. ఏదేది? వాక్యం చదివే విషయంలో. బైబుల్ చదివేది అంటే చదువు ఎవరికి వచ్చో వాళ్ళందరూ వాక్యం చదివే విషయంలో, చదువు రాని వాళ్ళు కనీసం యూట్యూబ్లో ఉన్న దేవుని వాక్యాలు పెట్టుకొని, టీవీలో ఉన్న దేవుని వాక్యం పెట్టుకొని ఆ వినే విషయంలో స్థిరంగా ఉండాలి. ప్రతిరోజు వాక్యం వినాలా, ప్రతిరోజు వాక్యం చదవాలా, ప్రతిరోజు వాక్యం చూడాలా. రెండో స్థిరత్వం. మూడో స్థిరత్వం ఏంటంటే కుటుంబ ప్రార్థనల విషయంలో స్థిరత్వం ఉండాలి. ప్రతిరోజు మీకు కేటాయించబడిన కుటుంబ ప్రార్థనలో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన జరగాల. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆ రోజు మీకు కేటాయించబడిన రోజు కుటుంబ ప్రార్థన జరగకుండా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కుటుంబ ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి. నాలుగో స్థిరత్వము చర్చికి వెళ్ళే విషయంలో, సంఘానికి ఆదివారం విషయంలో, ఆదివారం చర్చికి వెళ్ళే విషయంలో ఖచ్చితంగా చర్చికి వెళ్ళి తీరాల. పనులు ఉన్నా లేకపోయినా, పరిస్థితి ఎలాంటిది ఉన్నా సరే ఆదివారం చర్చ్ అనేదే మానకూడదు. ఆ చర్చికి వెళ్ళే విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఈ 4 విషయాలే ముఖ్యమైన 4 విషయంలో. 5వ విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞ విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలి. చెడు పనులు చేయకుండా, పాపిష్టి పనులు చేయకుండా, దేవుడు చేయొద్దని పనులు చేయకుండా, దేవుడు ఆజ్ఞ ప్రకారం నడుచుకునే విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఈ 5 విషయాల్లో స్థిరత్వం కలిగి ఉంటేనే మీ జీవితంలో ఈ 2 వాగ్దానాలు నెరవేరుతాయి. మీ జీవితాన్ని ఎవ్వరూ కదిలించరాదు. మనుషులే కావచ్చు, దయ్యపు శక్తులే కావచ్చు, సాతాన శక్తులే కావచ్చు, మరి ఏది కావచ్చు, మీ జీవితాన్ని కదిలించలేని స్థిరంగా ఉంటుంది. రెండోదిగా మీ మాట మీరు ఏం చెప్తే అది జరుగు తీరుతుంది. అయితే ఈ 5 విషయాల్లో మీరు స్థిరంగా ఉంటారో లేదో మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఏంటి? ప్రార్థన. ప్రతిరోజు ప్రార్థన ఉండాలి. మీ వ్యక్తిగత ప్రార్థన అది ఏంటి? ప్రతి ఒక్కరు చిన్నలు కానీ, పెద్దలు కానీ, ముసలోళ్ళు కానీ, ఆరోగ్యం బాగుండేలు కానీ, బాగలేను కానీ, ఎవరైనా కానీ ప్రార్థన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన. రెండోదిగా వాక్య ధ్యానం. ఏది? వాక్యం చదవడం కానీ, వినడం కానీ ప్రతిరోజు ఉండాలి. ఇవి నేను చెప్పేటి ప్రతిరోజు ఆ సందర్భాన్ని బట్టి ఉండాలి. ప్రార్థన ప్రతిరోజు ఉండాలా, వాక్యము ప్రతిరోజు ఉండాలా. మూడోది కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా ఉండాలి. ఏ రోజు మీకు కేటాయించబడినాయో ఆ రోజు ఖచ్చితంగా మీ ఇళ్ళలో కుటుంబ ప్రార్థనలు జరగాల. నాలుగోది దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఏ ఒక్క ఆదివారం కూడా తప్పిపోకూడదు. ఒకే ఒక కేసు ఏంటంటే నువ్వు లేవలేక మంచంలో పడిపోయిన పరిస్థితి ఉంటే తప్ప, పెళ్ళిళ్ళు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, బంధువులు పిలిచారు, వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, సాగుంది, తద్దినం ఉంది, ఇలాంటి కారణాలు చెప్పకూడదు. ఒకటే ఒక కారణం ఏంటంటే ఒకరు ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉన్నప్పుడు, రెండోదిగా మీ ఆరోగ్యం సహకరించలేక మీరు మంచంలో ఉన్నప్పుడు. ఈ 2 పరిస్థితుల్లో తప్ప ఇంక ఏ పరిస్థితుల్లో కానీ ఆదివారం చర్చికి ఆగకూడదు. మీ ఆవులుంటే కట్టేసి వెళ్ళాలా, పనులుంటే ఆపుకొని వెళ్ళాలా. ఏమున్నా ఆదివారం చర్చికి వెళ్ళిన తర్వాతనే చూసుకోవాలి. 5వదిగా దేవుని ఆజ్ఞ విషయంలో స్థిరత్వం కలిగి ఉండాలి. ఈ 5 విషయంలో ఎవరి స్థిరంగా ఉంటారో వాళ్ళు విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ జీవితాలని ఎవ్వరూ ఊహించలేనంత గొప్పగా దేవుడు స్థిరపరుస్తాడు. రెండోదిగా మీ మాటను దేవుడు గొప్పగా స్థిరపరుస్తాడు. అలాగా మీ జీవితాలు స్థిరపడాలని, మీ మాట స్థిరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ 2 మీ జీవితంలో స్థిరంగా ఉండాలంటే ఆ 5 మీ జీవితంలో స్థిరంగా ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆ 5 విషయాల్లో మీరు స్థిరంగా ఉండాలి. మా నాన్నగారు ఉంటారు కాబట్టి, మా నాన్నగారు మీరు నడిపిస్తుంటారు కదా, కాబట్టి మీరు లోబడి నడవాలి.
మేము వస్తేనే ప్రార్థనలు మీరు పిలవడం కాదు, మేము వచ్చినా రాకుండా మీరే ఫోన్లు చేసుకొని పిలిపించుకోవాలి ప్రార్థనలకి. అంతేగాని మేము మీకోసం ప్రార్థన చేసి ఎదురు చూసి వస్తే అది వేస్ట్. ఆ ప్రార్థన మీకు కేటాయించబడిన ఆ రోజులో మీరు పిలిపించుకొని, సేవకుడిని పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకోవాలా. మీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలా, వాక్య ధ్యానం ఉండాలా. ఆదివారం ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా మీ పనులన్నీ పక్కన పెట్టి చర్చికి వెళ్ళాలి. అప్పుడే ఈ 2 వాగ్దానాలు మీ జీవితంలో స్థిరపడతాయి. స్థిరపడాలని కోరుకుంటున్నారా లేదా? స్థిరపడకపోతే ఎట్లుంటుందంటే మీరు కాదు, నేను ఎలా చెప్తానంటే, ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు ప్రార్థన చేయలేదు అనుకోండి, ఒకరోజు వాక్యం చదివి ఒకరోజు వాక్యం చదవలేదు అనుకోండి, ఒకరోజు ఒక వారం కుటుంబ ప్రార్థనలో ఉండి ఇంకో వారం కుటుంబ ప్రార్థనలో మీ పనుల్లో మీరు ఉండిపోయిన అనుకోండి, ఒక ఆదివారం చర్చికి పోయి ఇంకో ఆదివారం చర్చికి పోలేదు అనుకోండి, మీ స్థిరత్వం కూడా అలాగే ఉంటుంది. ఒకసారి పడతారు, ఒకసారి లేస్తారు, ఒకసారి పడతారు, ఒకసారి లేస్తారు. అలాగా మీరు కూడా ఉంటాయి. అంటే ఒడిదుడుగులు ఉంటాయి. అలా ఒడిదుడుగులు లేకుండా మీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, మీ ఆరోగ్యం కావచ్చు, మీ కుటుంబ పరిస్థితి కావచ్చు, మీ పిల్లల పరిస్థితి కావచ్చు, మీరు చేస్తున్న పనుల పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే స్థిరంగా బలంగా ఉండాలంటే మీరు ఈ 5 విషయాల్లో మీరు కూడా స్థిరంగా బలంగా ఉండాలి. అర్థమైందా? అది ఎవరికి సంబంధించింది? మీ వ్యక్తిగతానికి సంబంధించింది. ఒకరు చెప్తేనో ఇంకొకరు చెప్తేనో చేసేది కాదు. ఎవరు చెప్తే మీ వ్యక్తిగతంగా అది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. మరి అలాంటి నిర్ణయం మీరు తీసుకుంటారా? ప్రభువా, మా జీవితం స్థిరంగా ఉండినట్లు, మా మాట స్థిరంగా ఉండినట్లు మేము ప్రార్థనలో స్థిరంగా ఉంటామయ్యా, వాక్యం చదివే విషయంలో స్థిరంగా ఉంటామయ్యా, వాక్యం వినే విషయంలో స్థిరంగా ఉంటామయ్యా, కుటుంబ ప్రార్థన విషయంలో మేము స్థిరంగా ఉంటామయ్యా, చర్చికి వెళ్ళే విషయంలో మేము స్థిరంగా ఉంటామయ్యా, దేవుని ఆజ్ఞలను అనుసరించే విషయంలో మేము స్థిరంగా ఉంటామయ్యా అని మీరు నిర్ణయించుకుంటే, తీర్మానించుకుంటే, దేవుడు మీ జీవితాలను కూడా స్థిరపరచడానికి, మీ మాటను కూడా స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన మా నాన్నగారు చేస్తారు. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి, పరిశుద్ధాత్ముడు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో కలిసి దేవుడు అడుగుతున్నటువంటి మాటలు మనం గుర్తుంచుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఏలియా అని కొంతమంది, ప్రవక్త అని కొంతమంది, రక్షకుడని కొంతమంది చెప్తుండగా అందరూ కూడా అన్ని విధాలుగా దేవుణ్ణి, మీరు దేవుడు, రక్షకుడు, ప్రవక్త, బాప్తిస్మిచ్చు దేవుడివి అని చెప్తున్నప్పుడు పేతురుని అడిగినప్పుడు పేతురు చెప్తున్నాడు, ప్రభా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభా మేమైతే ఎవరనుకుంటున్నాం, మేము ఎవరని అనుకుంటున్నాం, మా జీవితాల్లో మేము ఎవరని నీ దగ్గరకు వచ్చాం, మేము ఎవరని రక్షణ పొందాం, మేము ఎవరని మా రోగాల కోసం వచ్చామా, లేదా మా వ్యాధుల కోసం వచ్చామా, లేదా మా కష్టాల కోసం వచ్చామా, దేనికోసం నీ ఎదుటికి వచ్చాము నాయన. మా పాపములు క్షమించుటకు మనిషి కుమారుడు లోకములకు వచ్చాను లేఖనము గుర్తిస్తాను తండ్రి. మీరు నిజమైన దేవుడని, లోకరక్షకుడు అని, లోకాన్ని పాపము నుండి విమోచింపచేసే పరమ వైద్యుడు అని కూడా తెలిసిన తండ్రి, మీ బిడ్డలమైన మేము నీ దగ్గరకు వచ్చి నాయన, పేతురికి ఏ విధంగా అయితే పాతాళానికి సంబంధించినటువంటి, పేతురు అనగా తండ్రి రాయి లాంటి వాడు నాయన, బండ మీద నీ సంఘాన్ని కట్టమని చెప్తున్నావు తండ్రి. మరి ఆ సంఘం బండ అనగా మా హృదయం, మా హృదయంలో నీ సంఘాన్ని అనగా నీ ఆత్మను, మీ నిజరక్షకుడమైన దేవుని యొక్క ఆత్మను మాలో నింపుకొని నాయన నిత్యముని స్తుతించేవారముగా, ఆరాధించేవారముగా మేము ఉండడానికి మా జీవితం, మా హృదయంలో ప్రభా సంఘానం అనగా నీ యొక్క పరిశుద్ధాత్మను నింపుకొని మేము ఈ లోకంలో సాక్షులముగా వెళ్ళడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. రెండవ మాటగా నా తండ్రి నాయన, మీరు మాటకు లోబడమని చెప్తున్నారు తండ్రి. మీకే స్తోత్రాలు. మీరు మాట ఇస్తున్నారు, వాగ్దానం చేస్తున్నారు. ప్రభా పేతురుతో వాగ్దానం చేస్తావు, ఇదిగో పాతాళ లోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నా, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నా. మరి భూమి యందు నువ్వు ఏది బంధించుతావో పరలోకమందు అది బంధింపబడను, భూమి యందు ఏది ఇప్పుతావో అది పరలోకమందు ఇప్పబడినని మీరు సెలవిస్తున్నారు. ఎంత గొప్ప ప్రేమ నాయన మీది ప్రభా.
ఇదిగో నాయన ఈ లోకంలో మేము ఏది చెప్తే పరలోకంలో మీరు అది చేస్తామంటున్నారు. యేసయ్య అందుని బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటాం. ఇంతవరకు ప్రభా నీ ప్రియ దాసుని తండ్రి నీ బిడ్డను నిలబెట్టి నాయన ఇంతవరకు మంచి మాటలు మాకు మీరు మాట్లాడారు తండ్రి. ఈ మాటలను మేము ఆధారంగా చేసుకొని మా హృదయాలలో మేము భద్రపరచుకొని నాయన బండని రాతి మీద మా హృదయాన్ని కట్టి మా హృదయంలో నువ్వు బండని క్రీస్తును మాలో ఉంచుకొని తండ్రి నీతో మేము ముందుకు వెళ్ళడానికి నీ కృప చూపించాం. పాతాళలోకం ద్వారములు దాని ఎదుట నిలవ నేరమని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, పాతాళములో ఉన్నటువంటి దైవ శక్తులు, దుష్ట సాతాను శక్తులు సమూహం వచ్చినా దాని ఎదుట నిలవలేవని చెప్తున్నావు తండ్రి. నాయన నీ పరిశుద్ధాత్మ ఎదుట ఏమి నిలవలేవని మేము గుర్తిరుగుటి క్రీస్తు అనే మా హృదయం అనే బండపైన నీ సంఘాన్ని నీ ఆత్మను నింపుకొని లోకములో బలము పొంది శక్తి పొంది నాయన మాలో ఉన్నటువంటి బలహీనతలను కూడా మేము తొలగించుకొని బలము పొందుకొని ప్రభా పాతాళములో బంధింపబడినటువంటి నాయన యోనాను చూసేటట్లయితే పాతాళంలోకి వెళ్ళిన అక్కడ యొక్క చేప గర్భములో నా తండ్రి నాయన మొరపెడుతున్నట్టుగా మేము చూస్తున్నాం. నాయన యెహోవా అని ప్రార్థన చేయించున్నాడు తండ్రి. అలాంటి పాతాళంలో ఉన్నటువంటి తాళపు చెవులు కూడా మాకు మీరు ఇస్తున్నారు. యేసయ్య ఎంత గొప్ప ప్రేమ తండ్రి నాయన. నీ బిడ్డలమైన మమ్మల్ని కనికరించండి. మేము భూలోకంలో ఏమి ఇప్పుతున్నామో నాయన మమ్మల్ని ఒకసారి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. భూలోకంలో మేము ఏదైతే ఇప్పుతామో అది పరలోకమందు ఇప్పబడిన మీరు సెలవిస్తున్నాం నాయన. పరలోకంలో మేము తండ్రి భూలోకమందు మేము పరిశుద్ధులుగా జీవించిన వేళ మేము పరలోకమందు కూడా పరిశుద్ధులమై ఉన్నామని సెలవిస్తున్నాం. భూలోకంలో మేము ఏదైతే నాయన ప్రభా కార్యక్రమాలు అన్నీ కూడా పరలోకములు ఇప్పబడతాయని మీరు సెలవిస్తున్నారు తండ్రి. నీ మాటకు లోబడి నీ ఆజ్ఞకు లోబడి నీ మహిమ పొందుకోవడానికి నీ కృప చూపించు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రతిరోజు నాయన నీలో బలపడి నాయన వాక్యమందును ప్రార్థన యందును ఎడతెగక ఉండినట్లుగా నీ పరిశుద్ధమైన లేఖంలో ఉంటున్నాయి తండ్రి. నాయన మీ లేఖనాల ప్రకారంగా మేము ముందుకు నడవడానికి నీ కృప చూపించు. ప్రతి దినము మేము ప్రార్థన చేసే బిడ్డలుగా సహాయం చేయండి నాయన. నీకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసి ఆ కుటుంబము నాయన క్రీస్తు అనే బండ మీద కట్టబడడానికి నీ కృప చూపించండి. క్రీస్తు అనేటువంటి తాళపు చెవులు తీసుకోవడానికి నీ కృప చూపించండి. పరలోకపు తాళపు చెవుల ద్వారా తండ్రి నాయన ఈ భూమి యందు నీ ఆత్మను, ఈ భూమి యందు నీ సువార్తను, ఈ భూమి యందు నీ శక్తిని, ఈ భూమి యందు నీ మహిమను పరలోకమందు కనపరచుటకు ఆ కుటుంబాలకు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నాయన మా బంధువులను, మా మిత్రులను, మా విరోధస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం తండ్రి. నీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించి ప్రత్యేకంగా ప్రవీణ్ విషయంలో కూడా నీ కృప చూపించుకొని వేడుకుంటున్నాం తండ్రి. నీ చిత్తం ఏమైందో నాయన నీ బిడ్డ పట్ల మీరు నెరవేర్చండి. మేము ఏ పాటి వారం ప్రభా గడ్డిపోవాలంటూ వాళ్ళని తండ్రి నాయన. మీరు ప్రేమగల దేవుడివి, దయగల దేవుడివి, కృపగల దేవుడివి, కనికరం కలిగిన దేవుడు, మాట్లాడగల దేవుడివి తండ్రి నాయన. సమస్తమును సమకూర్చే దేవుడి ప్రభా అందరిని బట్టి మీకు చేస్తూ మాట్లాడలేనటువంటి ఒక రాయి కరవ కాదు నాయన. నువ్వు మాట్లాడగలవు, మాతో మాట్లాడమని వేడుకుంటున్నావు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మేము అందరం కూడా మరణ పడకలకు వెళ్తుంటున్నాం ప్రభు. మా మరణ పడకల చుట్టూ నీ పరిశుద్ధమైన కంచి వేయండి. ఆ కంచిలో మమ్మల్ని భద్రపరచండి. సాతాను మమ్మల్ని దొంగలించుకుంటున్నట్లు, మరణం అనే శక్తి మా మీదకి రాకుండానట్లు నీ కృపాశక్తిని మాకు తోడుగా ఇచ్చి ప్రార్థన చేస్తాం. వ్యాధి అనే బలహీనతలు మా శరీరంలోకి రాకుండానట్లు నాయన లోకంలో ఉన్నటువంటి కరోనా విజృంభిస్తుండగా తండ్రి నాయన ఆ యొక్క వైరస్ను తండ్రి నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రభా కట్టడి చేయడానికి నీ కృపా తోడుగా ఇచ్చి ఏలియాతో ఏ విధంగా అయితే నాయన అగ్నిని పంపించావు, పరలోకపు అగ్ని ద్వారా నా తండ్రి ఆ వైరస్ను కాల్చమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రము. ఇగో మా తండ్రి మీకు వందనాలు నాయన. ఈ సమయం అంతటిని కూడా నీ కృపాస్తాలు తప్పు చెప్తున్నాం తండ్రి. ఇదిగో మాతో ఇంతవరకు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. మేము ఇంకనూ నీలో స్థిరపడలేదేమో, మేము ప్రభా భూలోకం ముందు ఇంకా అనేకమైన విషయాలు విప్పుతున్నామేమో, వీటన్నిటినీ నా తండ్రి
నీ నామములో ప్రభా, నీ వాక్యము ద్వారా మేము బలపరచబడి, ప్రార్థన ద్వారా బలపరచబడి, ప్రతిదీ కూడా నా తండ్రి నీ కృపలో బలపరచబడి మేము ముందుకు వెళ్ళడానికి నీ కృప చూపించు. యేసయ్య, ఈ సమయాన్ని మీరు ఇంతవరకు మాతో మాట్లాడుతున్నారు. ఈ సమయాన్ని ప్రభా మీరే జయప్రదంగా నడిపించినారు. మీ కనికరం మాకు అందరికీ చూపించు. మాకు మంచి ఆరోగ్యమును శక్తిని మీరు అనుగ్రహించు. దూరదేశాల్లో ఉన్న బిడ్డలను కూడా ఒకసారి ప్రభా దర్శించమని, బిడ్డలకు మంచి ఆరోగ్యమును శక్తిని బలమును దయచి తిరిగి మా వద్దకు వచ్చేంత ఎలాంటి అవాంఛనీయ సాగడం జరగకుండా నీ సన్నిధి బిడ్డలతో ఉంచు. మా ప్రభా ఈ రామారావుపల్లి గ్రామాన్ని ఒకసారి దర్శించండి నాయన. మీరు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి. అందరి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాను నాయన. వీర్ష, పగ, ద్వేషము లేకుండానట్లు తండ్రి ప్రేమ కలిగి జీవించిన బిడ్డలుగా నా ప్రభా నీ కృప చూపించు. ఇదిగోనైనా సమస్తము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రతిమల్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారమును మేలులను దేనిని మరవకు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును సమాధానం కూడి వచ్చిన మన బిడ్డలందరికీ, కుటుంబాలకు, మీ గ్రామానికి, జరగబోయే కార్యక్రమానికి దేవుడు సదాతో దేవుడు నడిపించునుగా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్.